అపవిత్రం చేశారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది రెండు రాష్ట్రాల ప్రజలు దైవంగా కొలిచే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 2 లక్షల ప్రజలు దర్శనం చేసుకుంటారు. అలాంటి ప్రజలు దైవంగా కొలిచి తీసుకునేదే ఈ శ్రీవారి లడ్డు. అలాంటి లడ్డు అడల్ట్రేషన్ కి గురయ్యి కల్తీ అయిందని, నాసి రకం నెయ్యి వాడారని రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగానే మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మేము వింటుంది నిజమేనా అని మేము మళ్ళీ జాగ్రత్తగా విన్నాం. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. టీడీపీ పవర్లోకి వచ్చిన వెంటనే టీటీడీకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవోగా జై శ్యామలరావన్ గారిని పెట్టారు. అయితే దాని తర్వాత గుజరాత్కి చెందిన ఒక ఫేమస్ ఏజెన్సీకి ఈ లడ్డు టెస్టింగ్ బాధ్యతలు అప్పగించారు. జూలై 16న వచ్చిన ల్యాబ్ రిపోర్టు ప్రకారం అందులో లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్, టాలో అంటే బీఫ్ ఫ్యాట్, ఇంకా ఫిష్ ఆయిల్ ఉందని తేలింది. జనరల్గా తిరుమల స్వామివారి లడ్డు చేయడానికి సుమారుగా 5,000 టన్నుల ఆవు నెయ్యి కావాల్సి ఉంటుంది. దానికోసం టెండర్ వేసి ఏ బ్రాండ్ అయితే తక్కువ ధరకి ఆవు నెయ్యిని సప్లై చేయగలమని ముందుకు వస్తారో ఆ బ్రాండ్స్ని టీటీడీ వెరిఫై చేసి అప్రూవ్ చేస్తుంది. అయితే గత సంవత్సరం మార్చి 2023లో ప్రీమియర్, ఆల్ఫా అనే 2 కంపెనీలు కేజీ ఆవు నెయ్యిని 424 రూపాయలకి ఇవ్వటానికి ఒప్పుకున్నాయి. కానీ కర్ణాటకకి చెందిన కేఎంఎఫ్ నందిని అనే బ్రాండ్ వాళ్ళు అంత తక్కువ ధరకి నెయ్యిని సప్లై చేయలేమని, అలా తక్కువ రేటుకి ఇస్తే అది కల్తీ చేయాల్సి వస్తుందని, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా కల్తీ ఉండొద్దు అని నందిని బ్రాండ్ తప్పుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ నందిని బ్రాండ్ తప్పుకుందో అప్పటి నుండి శ్రీవారి లడ్డు క్వాలిటీ తగ్గిపోయినట్టు గుర్తించారు. వైసీపీ నాయకులేమో ఇది మొత్తం ఫేక్ అని, పొలిటికల్ స్టంట్ అని, ఫాల్స్ అలిగేషన్స్ అని కొట్టిపాడేస్తున్నారు. టీడీపీ వాళ్ళేమో ఇది వైసీపీ యొక్క నిర్లక్ష్యమే అని తీవ్రంగా ఖండిస్తున్నారు. లోకేష్ గారు ప్రెస్ తో మాట్లాడుతూ ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంకా వీటికి సంబంధించిన నిజానిజాలేంటో త్వరలో బయటికి రావాలని ఆశిద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళకి మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, అలానే అపోజ్ చేయట్లేదు అనే విషయం క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది కేవలం మా ఒపీనియన్ మాత్రమే. వీడియోలోని కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment and subscribe for more content.